ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చల్లారడం లేదు. నిన్న వైఎస్ఆర్సీపీ నేత కందిగోపురం మురళి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఈ దాడితో తాము గంట సేపు బెడ్రూమ్లోనే దాక్కున్నామని, ప్రాణాలు కూడా కాపాడుకున్నామని మురళి భార్య రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేస్తే మురళిపై ఎందుకు కేసులు పెడతారని ఆమె ప్రశ్నించారు. అక్రమ కేసులతో వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను కందిగోపురం మురళి భార్య సార్ మాట్లాడేది. నా పేరు రమాదేవి సార్. సార్ ఎంత నిన్న మీరు చూసారు, ఇదంతా ఇవన్నీ ఇంత అన్యాయంగా చేసినారు. ఇంట్లో పడి 2009లో ఇలా చేసినారు సార్. మళ్ళీ ఇప్పుడు ఇలా ఇంటి మీద దాడి చేసినారు. నేను నా భర్త గంట సేపు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని బతికినాం సార్. మేము మాకు మీరు మళ్ళీ మా ఆయన మీదే తప్పు కేసులు పెడుతున్నారు సార్. మీరు మా ఆయన మీదే కేసులు పెట్టి వాళ్ళు ఇరికిలను చూస్తున్నారు సార్. మమ్మల్ని ఇదెక్కడ న్యాయం అండి? మీరు విచారించి ఎస్పీ సార్, మీరు విచారించి మీరు చర్యలు తీసుకోండి సార్. మేమేమైనా తప్పు చేస్తుంటే లేనిపోయిన కేసులను మా మీద పెడితే మాత్రం సార్ ఎస్పీ సార్, చంద్రబాబు నాయుడు సార్ ఇద్దరు మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్ ఇంట్లో. అంతే. తనను చంపేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళి. తన ఇంటిపై 100 మంది టీడీపీ గూండాలు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని అన్నారు. వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, జేసీ అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఇంటిపై కూర్చున్న రాళ్లను చూసి మేము ఇనప డోర్లు అన్ని వేసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు గడార్లతోనూ, గుణపాలతోనూ, కొడవలతోనూ మా ఇనప డోరు పగలగొట్టి, ముందరుండి చెక్క డోరు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అంతలోపల మేము భయపడి మా బెడ్రూమ్లోకి దాచిపెట్టుకోవడం జరిగింది. ఆ బెడ్రూమ్ డోర్ కూడా పగలగొడుతున్న టైంలోనే నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ మెన్స్ను పంపించడం జరిగింది. పోలీసులు సైరన్లు అవన్నీ వినిపించాలకు నేను ఉన్న బెడ్రూమ్ డోర్ పగలగొట్టలేకపోయి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను ధైర్యంగా నా దగ్గర ఉన్న నేను బెడ్రూమ్లో భయపడి నా లైసెన్స్, తుపాకీ, ఇంకా ఎవరైనా దాడి చేస్తారేమో అని నా రివాల్వర్ తీసుకుని నేను బయటికి రావడం జరిగింది. దీన్ని పలు విధాల పోలీసుల దగ్గరే నేనున్నాను. పోలీసులు వచ్చిన తర్వాతనే బయటకు వచ్చాను. ఆ తుపాకులు, లైసెన్స్ తుపాకులు నా దగ్గరే ఉన్నాయి. నేనెవరినో భయపడించినట్టు, అందరినీ భయపడించినట్టు తిరిగి నా మీదనే కంప్లైంట్ చేస్తున్నారంట. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం. మేము వైసీపీ కోటం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం. ఈరోజు కూడా జగనన్న కోసం ఎందాకైనా ఉంటాం. భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు.